హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము రెడీమేడ్ ప్యాంట్స్ ట్రౌజర్ టైప్ కొనుక్కుంటూ ఉంటాం కదా, అలా మనకు స్టిచ్చింగ్ రావాలి అంటే ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఫస్ట్ అయితే ప్యాంట్ లెంత్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలా ప్యాంట్ లెంత్ మెజర్మెంట్ చేసుకున్న తర్వాత క్లాత్ని 2 ఫోల్డింగ్స్ కింద ఫోల్డ్ చేసుకొని ఇలా పైన ఒక 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి. అలాగే ఎక్కడైతే మనం లైన్ డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి కింది వరకు లెంత్ అయితే మార్క్ చేసుకొని కింద ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోండి. నేను ఏదైతే చాక్ యూజ్ చేశానో అది సరిగ్గా కనిపించట్లేదు అనమాట, అందుకని చెప్పేసి ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు హిప్ కోసం మనము ముందుగానే మెజర్ చేసుకుంటాం కదా హిప్ లూజ్ని, దాంట్లో నుంచి 4 పార్ట్స్గా డివైడ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఇది 38 ఇంచెస్ అయితే హిప్ లూజ్ ఉందన్నమాట. దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే 9.5 అయితే వచ్చిందండి. 9.5కి మార్క్ చేసుకొని అలాగే లూజ్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అవతలకి అయితే మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కిస్తా లెంత్ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అంటే హిప్ లూజ్ ఉంది కదా మనం డ్రా చేసుకున్నది, ఆ లూజ్నే మనము కిస్తా లూజ్ కింద తీసుకోవాలండి. అంటే టోటల్గా 11.5 ఇంచెస్ అన్నమాట. ఇలా 11.5 ఇంచెస్ వరకు కూడా కింది వరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలాగే కింద మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో అవతల సైడ్కి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా సర్కిల్ ఫామ్ చేసుకోవాలండి కిస్తా కోసం. ఇప్పుడు మనము కిస్తాకి రౌండ్ మార్కింగ్ ఎక్కడి వరకు అయితే చేసామో అక్కడి నుంచి యూతల సైడ్కి లెంత్ అయితే తీసుకొని మిడిల్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇలానే కింది వరకు కూడా చేసుకుంటూ రావాలి. మనం ఏదైతే అక్కడ మార్కింగ్ అయితే పెట్టామో మిడిల్కి ఫోల్డ్ చేసి అలా కింది వరకు తీసుకుంటూ రావాలి. ఇలా మార్క్ చేసుకుంటూ వచ్చాక ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి అక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు మనం ఇది లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ డ్రా చేసుకున్న దగ్గర నుండి మనము ఇప్పుడు అటొక మార్కింగ్ ఇటొక మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. దానికోసం మనం కింద ఎంతైతే విడ్త్ కావాలనుకుంటున్నామో దానికి ఇక్కడ స్ట్రైట్గా మనం లైన్ అయితే డ్రా చేసాం కదా, దాని నుంచి నేనైతే 6 ఇంచెస్ అనుకుంటున్నా. దానికోసం ఇటొక 3 ఇంచెస్ అటొక 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని ఇలా షేప్ అవుట్ అయితే చేశానండి. కిస్తా దగ్గర నుంచి కింది వరకు ఇలా క్రాస్గా అయితే గీసానమాట. ఇటు సైడ్ ఉంటుంది కదా మనకి ఫోల్డింగ్ సైడ్ కూడా ఇలానే డ్రా చేసుకోవాలి ఆ లైన్ని. అలాగే పైన వరకు ఎలాగైతే మనము మార్క్ చేసుకున్నామో అదే విధంగా చూడండి ఇలా వస్తుందన్నమాట. మొత్తం టోటల్గా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ప్లెయిన్ క్లాత్ అయితే బాగా కనిపించేదండి, ఇది కొంచెం డిజైన్ ఉండేసరికి సరిగ్గా అర్థం అవ్వట్లేదు. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మీకు బాగా అర్థమవుతుంది అనమాట. హిప్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఒకసారి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. దానికి దీనికి కొంచెం తేడా అయితే ఉంటుందండి. క్లాత్ని ఇలా 2 ఫోల్డింగ్స్ కింద ఫోల్డ్ చేసుకొని పైన 2 ఇంచెస్ వరకు లెంత్ అయితే తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఆ లైన్ దగ్గర నుండి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఆ పార్ట్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలండి దీని మీద. ఇప్పుడు మనము హిప్ లూజ్ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చుట్టూరు కూడా మనము ఇలా 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలండి. ఇటు సైడ్ అవసరం లేదు, నార్మల్గా ఉన్న సైడ్ ఓన్లీ కిస్తా సైడ్ మాత్రమే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకొని ఇదంతా కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఇటు సైడ్ కూడా డ్రా చేసుకున్నాం కదా, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ చేంజెస్ ఏమీ చేయాల్సిన అవసరం లేదండి, కేవలం మనం కిస్తా సైడ్ మాత్రమే పెంచుకోవాలి. అలాగే మనము పైన హిప్ బెల్ట్ వస్తుంది కదా, ఆ బెల్ట్ దగ్గర మాత్రం పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా
క్రాస్గా అయితే కట్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. కిస్తా సైడ్ మాత్రమే మనము పైనుంచి క్రాస్గా ఇటు సైడ్కి వచ్చేళ్ళకి కట్ చేసుకుంటూ రావాలన్నమాట. చాలా సింపుల్ మెథడ్ అండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏంటంటే ఈ క్లాత్ కొంచెం డిజైన్ ఉండేసరికి డ్రాయింగ్ అనేది మీకు సరిగ్గా అర్థం అవ్వకపోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.